అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన గులాబీ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లోనూ టీడీపీకి చెక్ పెట్టేందుకు గులాబీ బాస్ స్కెచ్ వేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయంటూ గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని పార్లమెంట్ సాక్షిగా ఇరుకున పెట్టేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణ సమస్యలపై ఆ పార్టీ వ్యవహరిస్తోన్న తీరును ఇప్పటికే ఎండగడుతున్న గులాబీ దళం పార్లమెంట్ సమావేశాలను కూడా అందుకు వేదికగా మార్చుకునేందుకు రెడీ అవుతోంది. రాష్ట్ర విభజన తరువాత అనేక అంశాలు పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని దేశీయ టెర్మినల్ కు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ టీడీపీల మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రత్యక్ష కమిటీ ఎలా అయిందంటే అదో ఎండమావిలాగా అగోవారం అయిపోతుంది. 15 రోజులు ఇప్పటికీ 3 డెడ్లైన్లు అయిపోయినాయి. ఇంకా కొనసాగుతుంది. అంటే ఇందులో కూడా ఖచ్చితంగా ఒక కుట్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, సక్రమంగా నడవనీయకూడదు, అంకితభావంతో పనిచేయటానికి ఒక పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్సు ఇక్కడ పనిచేయటానికి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని డిలే చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తెలంగాణలో సమస్యల తీవ్రత పెరుగుతోందనే అభిప్రాయాన్ని గులాబీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్, సాగునీరు, ఉద్యోగుల విభజన తదితర కీలక అంశాలపై ఇప్పటికే దుమారం రేగుతోంది. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలని తమకు అస్త్రాలుగా మలుచుకోవాలని గులాబీ ఎంపీలు భావిస్తున్నారు. ఉద్యోగుల విభజన కారణంగానే తమ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్లమెంట్ సభ్యులకు కేటాయించే ఎంపీ ల్యాడ్స్ నిధులను ఏడాదికి 8 కోట్ల మేర పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రధానిని కలుస్తామన్నారు. తెలంగాణకు సంబంధించి వచ్చేటటువంటి కొన్ని సమస్యల విషయంలో మన ముందు తెలంగాణ బిడ్డలం, తర్వాతనే పార్టీలు వేరు, విధానాలు వేరు. తెలంగాణ బిడ్డలమన్న సంగతి కూడా మీరు మర్చిపోయి ప్రవర్తిస్తే ఇక మిమ్మల్ని ఈ దేశంలో ఎవడు కూడా బాగు చేయలేడని అది వారి విజ్ఞతకే మేము వదిలేస్తూ ఉన్నాం. మేము చాలా విషయాల్లో సామరస్యపూర్వక ధోరణితో పోతూ ఉన్నాం. రెచ్చగొట్టే ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నది సీమాంధ్ర ప్రభుత్వం, సీమాంధ్ర నాయకులు, వాళ్ళకి తొత్తులుగా మారినటువంటి కొన్ని పార్టీల నాయకులు. అయితే పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ సహా ఇతర ముఖ్య నేతలందరినీ కలవనున్నారు.